నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దళితుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వెల్లడి. దళితుల హక్కులను కాలరాస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శ. ఘనంగా బదిరుల ఆశ్రమ పాఠశాల రజతోత్సవం. దివ్యాంగులు ఎవరికీ తీసుకోరని కొనియాడిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. దళితులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. అందుకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని జూపూడి పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జూపూడి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల భూమి కొనుగోలు పథకానికి నిధులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులున్నా ఎస్సీల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1200 ఎకరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఎకరా చొప్పున కేటాయిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యావంతులైన దళిత యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాలతో శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న దళితులకు సొంత వాహనాలను సమకూర్చేందుకు మరో పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 1100 కోట్లతో ఎస్సీలకు యూనిట్లు అందజేయనున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ నాయకులు రత్నరాజు, జైరాం, బీసీ సెల్ నాయకులు ఎంపీ ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ల్యాండ్లెస్ దళిత్స్, భూమి లేకుండా ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్న దళితులకి ఒక 15 లక్షల రూపాయలతోటి 1 ఎకరా భూమిని ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఒక జీవోని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వేలాది మంది, భూమి మీద ఆశ ఉన్నది కానీ భూమి కొనాలంటే డబ్బులు లేవు. సో అంబేద్కర్ చెప్తాడు, ల్యాండ్ ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. భూమిని కలిగి ఉండటం అనేది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో 75, 80లో తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరు కూడా దళితులకి భూమిని ప్రభుత్వం ద్వారా, ఒక డిపార్ట్మెంట్ ద్వారా, కార్పొరేషన్ ద్వారా కొనివ్వాలనేటువంటి అంశాన్ని దృష్టి పెట్టకపోవటం, దీని మీద పదే మాట్లాడిన తర్వాత మేము 15 లక్షలకి 1 ఎకరా భూమిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలుగా మిగిలిన రైతులకి, దళితులకి ప్రధానంగా వీళ్ళు భూమిని కలిగి ఉండేటువంటి ఒక అంశంగా చూడాలి. ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా, గతంలో ఒక 5 లక్షలతోటి ఎకరా భూమిని ఇవ్వచ్చు అనేది ఉన్నప్పటికీ ఎక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాలేదు. కారణం ఏంటంటే విపరీతంగా పెరిగినటువంటి ల్యాండ్ వాల్యూ ఆల్ ఓవర్ ది స్టేట్, అన్ని జిల్లాల్లో. ఒక ఔదార్యంతో ఇలాంటి జీవోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు కొనివ్వండి అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దళిత వర్గాల తరపున. 2, మీ అందరికీ తెలుసు, సో హై ఎండ్ అండ్ లో ఎండ్ ట్రైనింగ్స్ మేము తయారు చేసినటువంటి ఒక పోర్టల్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఒక 2 నెలల క్రితం ఒక పోర్టల్ తయారు చేసి, ఆ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎడ్యుకేటెడ్ అని చెప్తే ఈ రోజుకి మాకు 68,000 మంది మా దగ్గర రిజిస్టర్ అయ్యారు ఈ రాష్ట్రంలో. ఇంకొక 10 రోజుల్లో ఇది 1,00,000 మందికి పైకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ డిపార్ట్మెంట్ దగ్గర, ఏ కార్పొరేషన్ దగ్గర లేనటువంటి ఒక రిజిస్ట్రేషను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము చేయటం జరిగింది. గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఏదో గాలిలో మాట్లాడి వెళ్ళిపోవటం కాకుండా ఎస్సీ కార్పొరేషన్ చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తున్న నేపథ్యంలో ఈ 1,00,000 మందికి స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యతని
మల్టీనేషనల్ కంపెనీస్తో పాటు ఇండిజినస్గా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి చాలా కంపెనీస్ వాళ్ళకు ఉన్నటువంటి ట్రైనింగ్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వీటన్నిటిని తీసుకొని ఈ 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతని ఎస్సీ కార్పొరేషను చేయటం జరుగుతుంది. మూడో అంశం, సో ఈ షుడ్ హ్యావ్ ఏ ఓన్ వెహికల్, మీ సొంత వెహికల్ మీకు ఉండాలి అనే దాని మీద ఎస్సీ కార్పొరేషన్ 88 ఇన్నోవాస్ని, ఇంకొక 84 ఇండికాస్ ఆర్ షిఫ్ట్ డిజైర్, దాదాపు 168 వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. వీళ్ళందరికీ మార్కెటింగ్ కూడా మేమే, ఈ బిజినెస్ కూడా మేమే ఇస్తున్నటువంటి ఒక నేపథ్యం. ఆర్ గివింగ్ ట్రైనింగ్స్. ఈ మూడు ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్స్గా ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా చేయటం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఇదిగో మీకు ఇస్తున్నాం లోను అని చెప్పటం, బ్యాంకు వాళ్ళు సబ్సిడీ ఇవ్వటం, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నంగా భావించడం, లోన్ అయితే తీసుకుంటారు కానీ యూనిట్ లేకుండా చేయటం. సో మిగతా యూనిట్స్ అన్నిటితో పాటు ఈ 3 పథకాలని ఒక ప్రెస్టీజియస్ పథకాలుగా దాదాపు 1,100 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం. మీ అందరికి తెలుసు, ఈ 1,100 కోట్ల రూపాయలకి 2016-17కి మేము చేసినటువంటి యాక్షన్ ప్లాన్ 99,464 మంది. అంటే ఈ డబ్బుని సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా, రేషనల్గా 99,464 మంది బెనిఫిషియరీ వచ్చేటట్టుగా కవర్ చేయబోతా ఉన్నాం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. సిపిఓ సమావేశ మందిరంలో జవహర్లాల్ మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి భక్తవత్సల రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజన చట్టాలను అమలుపరచకుండా వారి హక్కులను కాలరాస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాణ ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే దళిత గిరిజనుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం తప్పించాడని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన గ్రామాలను తరలించి అక్కడి సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జజ్జర ఆనందరావు, నగర పార్టీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉన్నాడు. గిరిజనులకు సంబంధించి ఎన్ని ఐటీడీఎస్ వాళ్ళు హాస్టల్స్ పోస్తూనే ఉన్నావు, గిరిజన చట్టాలు అభ్యాసం చేస్తా ఉన్నావు. 1/70 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం నీకు చేత కావట్లా, 9/77 జీవో ఇంప్లిమెంట్ చేయడం నీకు చేత కావట్లా. చివరకు బాక్సైడ్ తవ్వుకోవాలనే ఉద్దేశంతో దళితుల గ్రామాలను తరలించడానికి ప్లాన్ చేస్తా ఉన్నావు, గిరిజన గ్రామాలను తరలించడానికి ప్లాన్ చేస్తా ఉన్నావు. ఏమైనవి అటవీ హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే ఆ చట్టాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నావు. ఇంకొక విషయం, ప్రస్ఫుటంగా ఈరోజు నేను మాట్లాడే విషయం, ఈ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా చేర్చాలని ఆలోచించినది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు దళిత క్రైస్తవులను ఎస్సీలు చేర్చాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి భారతదేశ ప్రభుత్వానికి పంపించిన విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయి దళితులను ప్రక్కదో పెట్టించాలనే ఉద్దేశంతో మరలా ఇప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలి అని చెప్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసే దొంగ ఎక్సర్సైజెస్ ఆనాడు ఎప్పుడో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో ఈ రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలని పట్టుబట్టి చేసినటువంటి ఈ రాష్ట్రంలో దళితాభ్యుదయం కోసం ఆలోచించేది రాజశేఖర రెడ్డి కుటుంబం, దళిత సంక్షేమాన్ని కోరేది డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అందుకనే డాక్టర్ రాజశేఖర రెడ్డి దళితుల కోసం, దళితాభ్యుదయం కోసం అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విషయం మర్చిపోతున్నావు చంద్రబాబు. నీవు దళితులను విడదీసి అవసరమైతే దళితులు ఈ రాష్ట్రంలో
బ్రతకటానికి అవకాశం లేకుండా చేసే సంస్కృతిని ఇది ప్రస్తుతం ఈ విధంగా దళిత వ్యతిరేకంగా విరాజిల్లుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారన్న ఆలోచనతో ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆనాడు ఎన్నికల్లో మీరు ఆశ పెడితే ప్రజలు మీకు ఓట్లేస్తే ఈరోజు ప్రత్యేక హోదాను నువ్వు దొరికిపోయే దొంగలాగా ఓటు నోటు కేసులో ఇరుక్కొని దాన్ని తాకట్టు పెట్టేవే. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడుస్తుంది ఎవరు? చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో నువ్వు వచ్చుంటే ఈ రాష్ట్రంలో అణగారిన కులాల దగ్గర నుంచి ఉన్నత కులాలలో పేదవాళ్ళ వరకు ఉపయోగం జరిగిందనే కదా నువ్వు వదిలేసిందని చంద్రబాబు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, ఉన్నత కులాల వారు కానీ గమనించమని చంద్రబాబు అకృత్యాలను అడ్డుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దళిత క్రైస్తవుల విషయాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టిన విషయాన్ని గమనించమని చంద్రబాబు ఎక్కడైనా అర్జెంటుగా దళిత క్రైస్తవుల ఎర్రం చిన్నపోలిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పోటీలు ప్రారంభించారు. కరాటే వల్ల శారీరక దారుఢ్యం ప్రధానంగా వృద్ధి చెందుతుందని, కరాటే ప్రతి క్రీడాకారుడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని, ఆత్మవిశ్వాసంతో వృత్తిని ప్రేమించాలని అన్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాలని ఆయన వ్యాఖ్యానించారు. నిర్వాహకులు నారా నారాయణ రెడ్డి, వెంకటరెడ్డిలను ఆయన అభినందించారు. సంఘమిత్ర డైరెక్టర్ తిరుమల రెడ్డి, కోలా ప్రభాకర్, చుండూరి రవి, కెవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సరాపేట నుంచి వచ్చిన మల్లి గారు, యశస్విని చాళుక్య, స్ట్రాంగ్ టీమ్ ఫస్ట్ ప్లేస్ యశస్విని ఫ్రమ్ చాళుక్య, సెకండ్ ప్లేస్ సరే వాళ్ళందరినీ పిలిచి మేము EP1 రాష్ట్ర సబ్ జూనియర్ బాలబాలికల బేస్బాల్ జట్ల ఎంపిక సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఆవరణలో జరిగింది. ఈ ఎంపికకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక కోసం వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. రాష్ట్ర బేస్బాల్ సంఘం కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్స్ రాజు, ఆర్చరీ సంఘం కార్యదర్శి లెమ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి భువనేశ్వర్లో జరిగినటువంటి జూనియర్ బేస్బాల్ ఛాంపియన్షిప్లో బాయ్స్ గర్ల్స్ 4th ప్లేస్ సాధించి ఘన విజయం సాధించిన అందుకు మన ప్రెసిడెంట్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈ సబ్ జూనియర్ బాలబాలికల జట్లు కూడా రేపు 24 నుంచి 28 వరకు జరగబోవు కేరళలో జరగబోవు సబ్ జూనియర్ జాతీయ బేస్బాల్ ఛాంపియన్షిప్లో ప్లేస్ సాధించాలని ఆయన ఆశీస్సుల మేరకు మేము గట్టి టీంను ఏర్పాటు చేశాం. పబ్లిక్ స్కూల్లో ఈరోజు జరిగింది. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి అందరు సెక్రటరీలతో పాటుగా బెస్ట్ ప్లేయర్స్ 5 మందిని తీసుకొని వచ్చినారు. ఇక్కడ సెలక్షన్ ట్రయల్స్ జరిగినాయి. ఈ సెలక్షన్ ట్రయల్స్లో రాజీ పడకుండా మంచి బెస్ట్ టీం సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ టీము రేపు కేరళ రాష్ట్రంలో తిరుచిలో జరిగేటువంటి టోర్నమెంట్లో 24 నుంచి 28 వరకు జరుగుతాయి. ఆ టోర్నమెంట్లో పాల్గొని ఖచ్చితంగా ఈసారి మేము ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు
తీసుకొస్తామని ఆశిస్తూ ఒంగోలు హౌసింగ్ బోర్డులోని స్వధార గృహకు లింగిశెట్టి గోవిందరాజు సత్యవాణి దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు. స్వధార గృహలోని స్త్రీలు పిల్లలకు భోజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి సమితి అధ్యక్షురాలు టి అరుణ, నూనె అంకమ్మరావు, రాఘవ, ప్రమీల, బీరం అరుణ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. సత్యాంశులు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. దివ్యాంగులు సకలాంగుల కంటే అన్ని రంగాలలో తీసిపోరని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. ఒంగోలు భాగ్యనగరంలోని బదిరుల ఆశ్రమ పాఠశాల రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వికలాంగత్వం ఎవరిలో ఆత్మన్యూనత పెంచకూడదని, ఆత్మస్థైర్యం పెంచాలని అన్నారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రజతోత్సవ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు, బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ దయానందం, బాపట్ల బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ టి వెంకటేష్, మిర్యాలగూడ పాఠశాల ప్రిన్సిపల్ సీతారామారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గురవుతున్నారు అనే విషయాన్ని నేను గ్రహించాను. ప్రత్యేకంగా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి రిజర్వేషన్స్ బదిరులకు ఉంటే కూడా అది పూర్తి స్థాయిలో అందటం లేదని నా యొక్క భావన. రెండో విషయం నేను గ్రహించింది ఏంటంటే వీళ్ళకి ఇంత తెలివితేటలు ఉన్నా కానీ మరి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి విద్య ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో అందుకోవటం లేదు, అందించే పరిస్థితుల్లో లేరు అనేటటువంటిది నేను గ్రహించాను. ఇన్ని జిల్లాలకు గాను ఒక బాపట్ల అనే ఒకే ఒక కేంద్రం ఉండడం వల్ల నిజంగా వాళ్ళు చాలా విద్యాపరంగా చాలా నష్టపోతున్నారనే విషయాన్ని నేను గ్రహించాను. అలాగే ఉద్యోగం రీత్యా కాకుండా, విద్యారీత్యా కాకుండా ఇతర ఉపాధికి సంబంధించినటువంటి స్కిల్స్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో నుంచి చాలా దూరంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా గ్రహించడం జరిగింది. డైరెక్టరేట్ ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగింది. బహుశా ఈ సంవత్సరం పర్మిషన్ రావచ్చు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు అని మేము కూడా గట్టి విశ్వాసంతో ఉన్నాము. అది సార్ మీకు ఆల్రెడీ ప్రతిపాదన వెళ్ళింది సార్. ఇప్పుడు మన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఈ పాఠశాలలో పిల్లలు చాలా ప్రతిభావంతులుగా ఉండే విద్యార్థులుగా ఉన్నారు. వీళ్ళకి చదువు చెప్తున్న టీచర్లు కూడా ఎంతో ఓపికతో ఓర్పుతోటి విద్యను బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు అన్ని రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు. కేవలం ప్రతిభ లేక బదిలుగానే ఉన్నారు, కానీ మిగతా విషయాల్లో అటు విద్యలో కానివ్వండి, అటు ఈ డ్యాన్స్ ఇలాంటి వాటిల్లో కానివ్వండి, మిగతా ఆటల్లో కానివ్వండి ప్రతిభావంతులుగా ఉంటున్నారు సార్. వీళ్ళకి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు తీసుకున్న చొరవతోటి వచ్చిన ఆ 1.6 ఏకర్స్లో పాఠశాలలు త్వరగా నిర్మించినట్లుగైతే అక్కడే భక్తి జ్ఞాన వైరాగ్యాలను అందించే మహత్తర గ్రంథం తిరుప్పావై అని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు. విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు రచించిన తిరుప్పావై గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. త్యాగరాజ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోగంటి అప్పలాచార్య స్వామి, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, త్యాగరాజ మందిరం ట్రస్టీ పాంచాలవరపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీ అష్టోత్తర శతసహిత విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. ఇక్కడ కూర్చున్నానే కానీ మా నాన్నగారికి సమకాలికుడు. అక్షరానికి అర్థం ఏంటి, ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది. అలాగే ప్రతి పదానికి గొప్ప గొప్ప అర్థాలు ఉంటాయి. ఈ తిరుప్పావై
దివ్య ప్రబంధమే అని మనకి తెలుసు. కానీ ఇతర దేశాల్లో కూడా దీనికి ఎంతో ప్రాచుర్యం ఉందనే విషయాలు కూడా ఇటీవలే మన వాళ్ళు చెప్పడానికి ఆశ్చర్యపోతున్నాం. ఎందుకని అంటే ఇది కేవలం ఒక కావ్యంగా లేదు, అష్టాదశ వర్ణాలు దీంట్లో ఉన్నాయి. ఒక ప్రబంధానికి కావాల్సిన సహాయ సంపత్తి సాధన సామగ్రి ఏదైతే గ్రంథానికి ఉండాలో కేవలం ఈ 30 పాసురాల్లోనే. మీరు వచ్చి ఈ గ్రంథావిష్కరణ చేయాలి అన్నప్పుడు నేను అనుకుంది ఏమిటి అంటే ఇటువంటి భాగవతోత్తముల మధ్య కొన్ని గంటలు గడిపితే ధన్యుని అనుకున్నాను. సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముల వారి విషయంలో వెంకటేశ మీరు చూడాలంటే 10,000 కన్నులు కావాలనయ్యా అని చెప్పినట్టు మొట్టమొదటి మహానుభావుడు త్యాగరాజస్వామి. అటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క పీఠంలో జరుగుతున్నటువంటి తిరుప్పావై గ్రంథావిష్కరణకు మనమంతా రావడం, మిమ్మల్ని నేను చైతన్య కళాభారతి వారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆకట్టుకుంది. గాయని గాయకులుగా అప్పిశెట్టి రత్తయ్య, ఐ నరసింహం, వి కనకారావు, నాగేశ్వరరావు, అన్నపూర్ణ, లావణ్య, డాక్టర్ మల్లికార్జున్ పాల్గొని పాటలు వినిపించారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని చైతన్య కళాభారతి అధ్యక్షులు పెనిగళ్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. నన్ను దోచుకొందువటి పన్నెల దొరసాని నన్ను దోచుకొందువటి ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ భాస్కర్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవసరాన్ని మించి ఇంధనాన్ని వినియోగించవద్దని సూచించారు. గృహాలలో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లోని విజేతలకు భాస్కర్ బహుమతులు అందజేశారు. డిఈ కట్ట వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయి, ఈ బొగ్గు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఇవన్నీ కూడా రిజర్వ్ చేసి మనకు అందించారు. మనం ఇప్పుడు దాన్ని దుబారా చేస్తున్నాం. దుబారా చేయకుండా కన్జర్వేటివ్గా వాడుకోవాలని ఈ వీక్ని పెట్టి అందరినీ కూడా దాన్ని ఆ సైడ్ మోటివేట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్లే ఈ వారోత్సవం జరుగుతుంది. ఈ ఇంధన పొదుపులో 2 అంశాలు ఉన్నాయి. కన్జర్వేషన్ ఒకటి, పొదుపు ఒకటి, రెండోది ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఫ్యూయల్. ఆ రెండు పొదుపుకి రెమెడికల్ నాకు చెప్తాను. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఏంటంటే మనం చేయాల్సిన పనికి వాడేటువంటి ఇంధనాన్ని అంటే అవసరానికి మించి వాడకుండా అవసరానికి తగ్గించి వాడుకొని ఆ విధంగా ఆ ఎనర్జీని సేవ్ చేయడం గురించి కన్జర్వేషన్. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే
యూజ్ చేసే ఫ్యూయల్తో ఎక్కువ వర్క్ అవుట్పుట్ తీసుకోవాలి. దట్ ఈస్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే మనం పెట్టే డబ్బులు 100 రూపాయలు పెట్టామనుకోండి, 100 రూపాయలతో 180 కిలోమీటర్లు పోవాలి, అంతేగాని 60 కిలోమీటర్లకి రిస్ట్రిక్ట్ కాకూడదు. అది ఎఫిషియన్సీ. అంటే 100 రూపాయలు పెట్టాము, 180 కిలోమీటర్లు వెళ్తున్నాం. అంటే ఇంజిన్ని వాటిని అనుగుణంగా డిజైన్ చేసుకొని ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న ఇంజిన్స్ వాడుకొని దాని ఏమంటారు హయ్యర్ మైలేజ్ ఇచ్చే మోటార్స్. ఇప్పుడు మోటార్ బైక్స్ ఉన్నాయి, అంతకుముందు ఎంత 40 ఒకే వాహనాన్ని ఉపయోగించాలి. ఎందుకు ఒకే వాహనాన్ని ఉపయోగించాలని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఒకే వాహనాన్ని ఉపయోగిస్తే అందులో ఆయిల్ సేవ్ అవుతుంది. ఆయిల్ కూడా ఒక సహజ వనరు. వంటింట్లో మనం చిన్న బర్నర్ని వాడాలి. ఎందుకు బర్నర్ని వాడాలంటే వీటిని ఉపయోగించడం వలన మన అవసరాలు తీరుతున్నాయి, బానే ఉంది. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించడం వలన మన వాతావరణం కలుషితమైపోతుంది. వీటిని మండించడం వలన విడుదలయ్యే పాదరసం, సీసం, సెలీనియం, ఆర్సనిక్ వంటి విషవాయువులు మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తున్నాయి. బొగ్గును మండించడం వలన విడుదలయ్యే శక్తిని, విద్యుత్ని కొంచెంసేపు పక్కన పెడితే వీటిని మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ జన్మ భూమిని కూడా కలుషితం చేస్తుంది. ఈ శక్తి వనరుల వినియోగంపై మహాత్మా గాంధీ గారు ఒక చిన్న మాట చెప్తారు. శక్తి వనరుల్ని బాపు జయంతి సందర్భంగా హైదరీ క్లబ్లో సృష్టి ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన పెయింటింగ్ పోటీలకు విశేష స్పందన లభించింది. అన్ని వయసుల వారు పోటీల్లో పాల్గొని బొమ్మలు వేశారు. ఈ కార్యక్రమాన్ని సృష్టి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర పర్యవేక్షించారు. నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 15వ తేదీ బాపు గారి జన్మదినం. బాపు గారి జన్మదినం అంటే తెలుగువాడికి పర్వదినం. బాపు న్యాయవాద వృత్తి చేసి కోటు వేసుకోకుండా కుంచి పట్టుకున్నారు. ఆ రోజు తెలుగు జాతిలో తెలుగువారికి కొత్త వరవడి మొదలవుతుందని ఎవరు ఊహించలేదు. బాపు గారంటే ప్రతి తెలుగువాడి గడపలో, ఇంటిలో, ప్రతి విభాగంలో కూడా తెలుగు వారికి కావలసిన ప్రతిదీ ఆయన గీని చిత్రం లేదు, పట్టుకొని కొమ్మ లేదు. ఆయన తెలుగు స్త్రీని కానీ వేస్తే ఇలాంటి బాపు బొమ్మలాగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆ కళలు కంటూ ఉంటారు. బాపు మన తెలుగువారికి ఒక వరం లాంటి వారు. ఆయన కేవలం చిత్రకళలోనే కాదు, చిత్రసీమలో కూడా ఆయన కొత్త వరవడిని సృష్టించినారు. సంజాన్, నేను బాపు గారి బొమ్మను 3,10,000 చుక్కలతోటి 6x8 అడుగుల క్యాన్వాస్పై బాపు పోర్ట్రేట్ని గీశాను. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను డీఈఓ సుప్రకాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోడూరు వెంకట్రావు, శ్రీనివాసరావు, ఓగిరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సత్యదిశలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. చిన్నతనంలోనే చిన్నారులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహించాలని, అప్పుడే వారిలో మానసిక పరిపక్వత, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. నెక్స్ట్ జెన్ స్కూల్ 2016 స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రధానోత్సవ సభలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. Hello.
Bhargav Reddy placing his ప్రస్తుత రోజుల్లో పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత తగ్గుతుందని, దానివల్ల విద్యార్థుల్లో శారీరక శ్రమ లేకపోవడంతో మానసిక పరిపక్వత కొరవడుతుందని అన్నారు. అలా కాకుండా క్రీడల పట్ల వారికి ఆసక్తి పెంచడం వల్ల వారిలో విఘ్నీకృతమైన మార్పులు వస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్, ప్రిన్సిపల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. Why I am telling, Prakasam district is so backward district. Unfortunately, we have been neglected by all the government so far. So we don't have any good infrastructure or industries or anything. In such a place, since both of them have studied in school and they have decided to start an international school by name Next Generation International School Network. I appreciate them for their concern for the district. And within 2 years of starting, I think today just now, Dr. Madhudar Reddy told me, we have almost 350 students, boys and girls together, and the boarding facility is also there. I think they have 70 students that are taking the boarding. And one thing I observed here is, like any other international school, though it is first international standard school in Mumbai, like we have seen many other international schools like DPS in Hyderabad, same facilities, even better facilities than those schools they have provided here. So for that, I especially appreciate both Srikanth and Dr. Madhudar Reddy, and especially your school principal, Dr. Ramesh. I was told that he had a very good experience in the earlier past experience. He has worked in so many schools and he has written so many books also. I especially... ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ 45వ వెటరన్ సెలక్షన్స్ ఒంగోలు హైదరీ క్లబ్లో నిర్వహించారు. 77 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్ లో పాల్గొన్నారు. సింగిల్స్, డబుల్స్ కు సంబంధించిన ఎంపికలో 35, 45, 50, 55, 60, 70 ఏజ్ గ్రూపులకు సంబంధించి సెలక్షన్స్ నిర్వహించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ జి పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ టిఆర్కే నాయుడు, ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెరుకూరి రఘుకిరణ్, సెక్రటరీ సిహెచ్ నాగేశ్వరరావు, టెక్నికల్ ఆఫీసర్స్ డాక్టర్ రమేష్, టి కృష్ణప్రసాద్, పి వెంకట సుబ్బారావు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చెరుకూరి రఘుకిరణ్ గారు, అలాగే మా సెక్రటరీ గారంటే చెన్నుపాటి నాసిరావు గారు ఈ విషయాన్ని తెలియపరిచారు. అలాగే ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి జి పవన్ కుమార్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. దీన్ని టోర్నమెంట్ కండక్ట్ చేయడం కోసం యాజ్ ఎ నేషనల్ రిఫరీ ఐఎమ్ డాక్టర్ రమేష్ కొణిదల అండ్ మై డెప్యూటీ మిస్టర్ నాంచారరావు అండ్ ఆల్సో శ్రీ తిరుమల శెట్టి కృష్ణప్రసాద్ గారు, అలాగే పి వెంకట సుబ్బారావు గారు అంపైర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ టోటల్గా 77 ఎంట్రీస్ వచ్చినవి. ఇందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నవి. 35+ మరియు 40+, 45+, 50+, 60+ అండ్ 70+. ఈ ఏజ్ గ్రూప్స్లో ఈ యొక్క సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో మిక్స్డ్ డబుల్స్ కూడా ఉంది, కానీ మిక్స్డ్ డబుల్స్ ఎక్కువ. కిరాక్ స్టంట్ పేరుతో చేసిన మోటార్ బైక్ విన్యాసాలు అబ్బురపరిచాయి. మోటార్ బైక్పై విన్యాసాలు చేస్తున్న ప్రతి క్షణం ఉత్కంఠంగా సాగింది. విన్యాసాలు తిలకించిన నగర ప్రజలు ఔరా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కేటీఎం బైక్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన మోటార్ రైడింగ్లో ఆర్టీఓ సుబ్బారావు, కేటీఎం బైక్ షోరూం అధినేత కోకా శ్రీధర్, కేటీఎం మోడల్ నవ్య, బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ అమిత్ నంది తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క హిందువు భాగస్వామి కావాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన ధార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీతా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖరరావు, హెచ్డిపిటి సభ్యులు సత్యత్మానంద స్వామీజీ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, తడికమల్ల హరిప్రసాద్, ధనుంజయ్, మంచా శ్రీనివాసరావు, తిరుమలయ్య, సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో పేద ప్రజలకు ఉచిత దివ్య దర్శనం ఏర్పాటు చేశామన్నారు. దళితవాడల్లో ఆలయాల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు హెచ్డిపిటి రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ విజయ రాఘవాచార్యులు అన్నారు. ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో అంతరాల మరచి మనం అర్చన కొనసాగిద్దాం. మనమంతా హిందువులం. ఇది హిందూ ధర్మం కాదు, మనందరము సామరస్యంగా జీవించడానికి ఒక మార్గం. అంతే తప్ప ఏదో ఇతర దేశాల్లో ఇతర మతాల్లో ఏదో అలా ఇలా చేయడం అనేది కాదు. మన సనాతన ధర్మం మనం అందరం పాటిస్తే ముందు మనందరం ప్రశాంతంగా జీవిస్తాం, అలజడి లేకుండా జీవిస్తాం. మన రాబోయే తరాలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తాం. ఎందువల్ల అంటే అవశ్యం పిత్రాచారం అని ఇంటి పేరు మార్చుకున్నామా, గోత్రం మార్చుకున్నామా, మనం ఉండేటటువంటి ఒక సంప్రదాయాన్ని మనం వదిలేయగలమా? లేదే. మన స్వామీజీ ఇప్పుడు మన సెలవిచ్చారు. ఒకవేళ నాకు మనసుకు నచ్చకపోతే వ్యవస్థ, ఇంకో వ్యవస్థలో ఎందుకంటే గుణాత్మకమైన ప్రయోజనాలు ఉన్నాయి, భగవంతుని పొందడం నాకు ఇంకా తేలిక మార్గం ఉంది అని భావిస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లకు అక్కినేని కళారత్న అవార్డు వచ్చిన సందర్భంగా కవులు, కళాకారులు సన్మానం చేశారు. సివిఎన్ రీడింగ్ రూమ్ పైభాగంలో ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు డాక్టర్ నూనె అంకమరావు, టి అరుణ, కుర్రా ప్రసాద్ బాబు, మిడిసెల మల్లికార్జున్, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, పి రాజ్యలక్ష్మి, అంగలకుర్తి ప్రసాద్, ఫజ్లుల్లా, ఊసా మధుబాబు, ఎస్డి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. మన అందరి అన్న నల్లూరు అన్న ఆయన జీవితం ఒక మహాకావ్యం. అందుకే 3 కావ్యాలు రాసి ఒకటి నాగభైరవ గారికి, ఒకటి నల్లూరి అన్న గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అలా నన్ను నేను గౌరవించుకున్నాను. ఆయన గౌరవం అభినందనలు. ఒక సంచలన దర్శకుడిగా టి కృష్ణ రూపంలో, నేటికి ఆయన కుమారుడు రూపంలో మరి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారంటే అన్న ఆ రోజు ఆయన అందించిన ఆశిస్తులని చెప్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతాపఠన పోటీలకు విశేష స్పందన లభించింది. చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని గీతాపఠనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున్, ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, కార్యాధ్యక్షులు టి రామయ్య, కార్యదర్శి మల్లికార్జున శర్మ, సహాయ కార్యదర్శులు కందుల కోటేశ్వరరావు, ఇంపని సాంబశివరావు, కోలా వాసుదేవ, అమిరిశెట్టి వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సత్యన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దళితుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వెల్లడి. దళితుల హక్కులను కాలరాస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శ. ఘనంగా బదిరుల ఆశ్రమ పాఠశాల రజతోత్సవం. దివ్యాంగులు ఎవరికీ తీసుకోరని కొనియాడిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. సత్యాన్యూస్లో నేటి మాట. ఏదైనా విషయాన్ని విశ్లేషించవలసి వచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలన్నీ ముందు పరిశీలించాలి. వాటిలో తనకు ఇష్టమైన దాన్ని కాకుండా తనకు ఉపయోగపడేదాన్ని ఎన్నుకోవాలి. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.